బీజేపీ కూటమిలో అసలు ఏం జరుగుతోంది? ఏపీ నామినేషన్ గడువు దగ్గర పడుతోంది. కూటమి నేతల్లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. అసంతృప్తులను చల్లార్చేందుకు కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం మొదలుపెట్టినా ఎక్కడో దగ్గర లుకులుకులు తప్పడం లేదు. కొన్ని చోట్ల టికెట్ దక్కలేదని, మరో చోట రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడంతో కేడర్ అయోమయంలో ఉంది. ఇంతకీ కూటమిలో అసమ్మతి చల్లారేనా? ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన మొదలు ఇప్పటి వరకు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి పూర్తిగా చల్లారనే లేదు. కొన్ని చోట్ల కేడర్ పెద్ద ఎత్తున నిరసనలు, రాజీనామాల నేపథ్యంలో ఒక్కరిద్దరు అభ్యర్థులను మార్చేసింది. జనసేనలోనూ కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ దక్కక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అసంతృప్తులను చల్లార్చేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అసంతృప్త నేతలతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని తానేనంటూ టీడీపీ నేత బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత చెంగల్రాయుడు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థిపై చంద్రబాబు పునరాలోచన చేస్తానని చెబుతున్నారు. దాంతో ఇద్దరు నేతల ప్రచారంతో తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు అయిన శివరామకృష్ణంరాజు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే శివరామకృష్ణంరాజు ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎన్నికల నామినేషన్ పత్రాల దాఖలు చేసే వరకు టీడీపీ కండువా మెడలో వేసుకోవద్దంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో కండువా తీసేసి ప్రచారం చేశారు ఆయన. మరోవైపు తనకే టికెట్ కేటాయిస్తున్నారు అంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంటున్నారు. అయితే అభ్యర్థి ఎవరైనా వైసీపీని ఓడించడమే అంతిమ లక్ష్యం అంటున్నారు బీజేపీ నేత శివరామకృష్ణంరాజు. నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్ రాజకీయం హీట్ ఎక్కింది. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ స్వతంత్రంగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. టికెట్ విషయంలో టీడీపీ తనను మోసం చేసిందని, తాను గెలిస్తే సొంత నిధులతో కావలిని అభివృద్ధి చేస్తాను అన్నారు సుధాకర్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేనకు విడివాడ రామచంద్రరావు ఝలకిచ్చారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనతో పార్టీ నేతలు చర్చలు జరిపినా టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణతో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. పవన్ తణుకు పర్యటనలో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన చేశారు విడివాడ అనుచరులు. గెలిస్తే టికెట్స్ త్యాగం చేస్తారా? వారాహి యాత్రలో ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదంటూ ప్లకార్డ్స్ను ప్రదర్శించారు. ఇక ఇలాంటి అసమ్మతుల జాబితాలో గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మహిళా నాయకురాలు గిడ్డి ఈశ్వరి కూడా ఉన్నారు. 2019లో టీడీపీ తరపున ఓడిపోయినప్పటికీ ఆ పార్టీనే నమ్ముకొని ఆ 5 ఏళ్లు పనిచేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయిన కిల్లు వెంకట రమేష్ నాయుడుకి టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు గిడ్డి ఈశ్వరి. కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బహిరంగంగానే ప్రకటించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పాడేరును చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తాను అని అన్నారు. ఇలా ఇప్పటి వరకు కూటమిలో రెబల్స్ బెడద, అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారలేదు. అయితే త్వరలో ఇవన్నీ సమసిపోతాయని కూటమి నేతలు చెబుతున్నారు.